ఏ మైక్ బంద్ చేయాలి చూడు. ఇంట్లోని మొదటి ఆదివారం ఏర్పాటు చేయబడినటువంటి ప్రార్థన నిబంధన పాఠ్యభాగము ఆదికాండము 3వ అధ్యాయం 1 నుండి 24 వరకు ఈ విధంగా రాయబడినది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అని. అందుకు సర్పము, మీరు చావనే చావదు, ఎలాగనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడినట్లు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వల్లే ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమించు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను. అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడి వారు తాము దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొని చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావో అని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా అనుకుంటుని కనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ, సర్పం నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానిపై నీ కడుపుతో ప్రార్థించు నీ బ్రతుకు దినములన్నీ మరియు నీ బ్రతుకు దినములన్నీ మరియు నీకును స్త్రీకి నీ సంతానములకు ఆమె సంతానములకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, ఈ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదనని, వేదనతో పిల్లల కన్ను నీ భర్తేడని నీకు వాంఛనలు, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసతోనే నీ బ్రతుకు దినములను దాని పంట తిరుగులు. అది ముండ్రతుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు. ఎలాగనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టింది. ఎలాగనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదాములకు అతని భార్యను చర్మపు చొక్కాలను చేయించి వారిని తొలగించను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకవంటి వాడాయను.